ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రపంచంలో చాలా ప్రేమ కథలు ఉన్నాయి. అందులో కొన్ని అందమైనవి, కొన్ని అద్భుతమైనవి, కొన్ని మధురమైనవి. కానీ ఈ ప్రేమ కథ నిజమైనది. అదే అత్త కోడళ్ల ప్రేమ కథ. ఈ ప్రేమ కథ గుమ్మం దగ్గర మొదలవుతుంది, గుమ్మగుమ్మలాడే రుచులతో కొనసాగుతుంది. అలాంటి గుమ్మగుమ్మలాడే అత్తమ్మ చేతి వంటను మనకి పరిచయం చేయడానికి ఈ రోజు మన అత్తమ్మ రెడీగా ఉన్నారు. ప్రసన్న అత్తమ్మ గుంటూరు నుంచి. హాయ్ అత్తమ్మ, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఏమిటి సంగతులు? ఏమున్నాయి, రొటీన్ అంతే, రొటీన్. ఈ రోజు కానీ స్పెషల్ కదా అత్తమ్మ, స్పెషల్ చట్పట్కి మీరు వచ్చేసారు. అవును, నేను స్పెషల్లో కూడా నీకు స్పెషల్ వెరైటీ వంటకం రుచి చూపిద్దామని వచ్చాను. ఓ సూపర్ అత్తమ్మ. అసలు అత్తమ్మ గొంతు ఎంత స్వీట్ గా ఎక్కడో చిలకలాగా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. అసలు వినపడట్లేదు అత్తమ్మ. ఇలా ఉంటే ఇంత సాఫ్ట్ గా ఉంటాయి ఎలా అత్తమ్మ? సాఫ్ట్ గా ఉంటే నువ్వు బాగా ఉంటావు కదా, అందుకే సాఫ్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు నాకే చెప్పేసి నాకే ఇచ్చేస్తున్నారు. సరే అత్తమ్మ, గుంటూరు వాళ్ళు బాగా వంటల్లో కారం ఎక్కువ వేస్తారు, ఘాటుగా ఉంటాయి. గుంటూరు ఘాట్ అది. అదేనా? గుంటూరు మిర్చి, గుంటూరు ఘాట్ అంటే అది. మీరు కూడా బాగా కారం ఎక్కువ వేస్తారా? బాగానే తింటాము మేము ఇంట్లో కూడా. స్పైసీగా తింటాము. స్పైసీగా. కోపం బాగా వస్తుంది అంటారు కారం ఎక్కువ తింటే? ఏముండదు. కానీ మా అత్తమ్మకి అస్సలు రాదు, నాకు తెలిసిపోతుంది. ఏముండదు, అస్సలు కోపం ఉండదు కదా? కోపం ఉండదు. గట్టిగా ఉంటాం గానీ కోపం ఉండదు. ముందే హింట్ ఇస్తున్నారు, గట్టిగా ఉంటారు కానీ కోపం ఉండదండి. బాగుంది అత్తమ్మ. సరే అయితే ఈ రోజు మా అందరి కోసం గుంటూరు కారంతో ఏం వంట చేసి చూపిస్తున్నారు? అరటికాయ ఉప్మా కూర. అరటికాయ ఉప్మా కూర? అరటికాయతో ఉప్మా వేస్తారా ఏంటి? చూడు ఏది వేస్తామో చూసి నువ్వు తిని నాకు అప్పుడు చెప్పు. గుంటూరు స్పైసీ ఉందా లేకపోతే గుంటూరు ఘాట్ ఉన్నదా చెప్పు. అత్తమ్మ, నేను చట్పట్లో వెరైటీ అడగను, సాంప్రదాయమైన వంట అడుగుతాను. మీరు ఉప్మా వేస్తే నేను ఒప్పుకోను. సరే, ఉప్మా చేయండి. నువ్వు అడుగుతున్నావు కదా, ఉప్మా చేయను. ఉప్మా చేయకుండా ఉప్మా కూర చేసేస్తా. ఉప్మా కూర చేస్తారు. సరే చూద్దాం. అత్తమ్మ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మనకు వెరైటీలు వద్దు కదా, ఎప్పటి నుంచో మనం మర్చిపోయిన మా అత్తమ్మ చేతి వంటలు, మా అమ్మమ్మ చేతి వంటలు, మా అమ్మమ్మ చేతి వంటలు తినాలి. అట్లాగే. సరే అత్తమ్మ, ఇంకేం ఆలస్యం చేయకుండా అరటికాయ ఉప్మా కూరకి ఏం కావాలో కావలసిన పదార్థాలన్నీ చూద్దాం. అట్లాగే. అరటికాయ ఉప్మా కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, తాలింపు గింజలు, కరివేపాకు, నిమ్మరసం, నూనె. సో ప్రసన్న అత్తమ్మ, అన్ని రెడీగా ఉన్నాయి, అన్ని కరెక్ట్ గా పెట్టారు. ముందుగా కూడా ఏదో చేస్తారు అరటికాయని. అరటికాయ ఉడకబెట్టుకొని తీసుకొచ్చు, అంటే హాఫ్ బాయిల్ చేసుకోవాలి. అంటే దాంట్లో పీల్ చేస్తారు. పీల్ చేసేసి చిన్నగా ముక్క తరిగి దాన్ని నీళ్ళల్లో వేసి, ఆ నీళ్ళల్లో ఉప్పు, ఆ ముక్కలకి సరిపోను పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టుకొని తీసుకొచ్చాను. సో మనకి అరటికాయలు మామూలుగా దొరుకుతాయి కదండి, వాటి మీద మొత్తం పీల్ అంతా జాగ్రత్తగా తీసేసి చిన్న ముక్కల్లా కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టాం. అది రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసుకుందాం ఫస్ట్. ఓకే. ఇంత చిన్నగా, ఇంత చక్కగా, ఇంత ముద్దుగా మాట్లాడుతుంటే అసలు ఎవరైనా మాట వింటారా అత్తమ్మ? వినేటట్టు చేస్తాం. ముందు ఇట్లా అంటాం, తర్వాత మరి ఏమిటో చూపిస్తాం. ఇంకో సైడ్ ఉంది చూడు, ఒకవైపు చూడాలి, అది రెండో వైపు చూడొద్దు. చెప్పేసారు, క్లారిటీలు చాలా చిన్నగా ఇస్తున్నారు. అత్తమ్మ మాట్లాడుతుందో మాట్లాడలేదో అనుకుంటున్నారు మీరు, నాకు ఇక్కడ టిక్ అనిపిస్తున్నారు తెలుసా? అత్తమ్మ అంటే అట్లా ఉండాలి కదా, ఎట్లయినా ఉండాలి అత్తమ్మ అంటే. వచ్చేసారు మా అత్తమ్మ ట్రాక్ లోకి వచ్చేసారు. సరే అత్తమ్మ, బాండి పెట్టాను, వేడెక్కింది చూడండి. ఆయిల్ వేసేస్తున్నాను. సో కొంచెం మన ఈ అరటికాయ ఉప్మా కూరకి ముందుగా ఏమీ లేదు, అరటికాయ ముక్కలు చిన్న ఉడకపెట్టి రెడీ పెట్టాము. తర్వాత బాండి పెట్టుకొని నూనె వేస్తాం, వేడెక్కింది. ఈ నూనెలో కొంచెం వేడెక్కం కాబట్టి పోపు దినుసులు అన్ని, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్ని కలిపి వేసేస్తాం. ఓకే. అత్తమ్మ, స్పెషల్ గా చేసే వంటకం ఏంటి? ఇది నేను చాలా వెరైటీగా చేస్తానని చెప్పే వంట ఏముంది? అన్ని చేస్తాను. అన్ని? ఎందులో స్పెషలిస్ట్? అట్లా అడిగితే ఏం చెప్పలేను. అంటే నేను చికెన్ ఫ్రై చాలా బాగా చేస్తాను అత్తమ్మ, అలా నువ్వేం చేస్తావో చెప్పు నాకు. నేను ఏది చేసినా బాగుంటుంది, అట్లాగే ఉంటుంది. ఏది చేసినా బాగుంటుంది. అంటే అది మరి చెయ్యి మహత్యం. అది
ఏది చేసినా అట్లాగే వస్తుంది. అసలు ఎక్కడ తగ్గట్లేదు అత్తమ్మ. అట్లా కాదు అత్తమ్మ, నేను అది చికెన్ బాగా చేస్తాను, పప్పుచారు బాగా పెడతాను, ఇట్లా నాకు స్పెషలిస్ట్, నేను అందులో వీణ చేస్తేనే బాగుంటుంది అంటారు. అలా ఆ ప్రసన్న చేస్తేనే బాగుంటుంది అనే వంట ఏంటి? అన్ని మా వాళ్ళు అన్ని ఇష్టంగా తింటారు, ఏది చేసినా కానీ బాగుంది అని తింటారు. అదండి సంగతి. చూసారు కదా ఎంత బతిలాగా, అసలు విషయం చెప్పట్లేదు. సరే అత్తమ్మ, డన్. మా అత్తమ్మ ఏది చేసినా స్పెషలే, అర్థమైంది కదా. అమ్మ పప్పులు వేడికి దూరం రెడీ అత్తమ్మ. ఏం వేస్తున్నారు ఇప్పుడు? కరివేపాకు వేసేసాము, అట్లాగే అల్లము పచ్చిమిర్చి కలిపి మిక్స్ చేసింది. ఓకే, ఇది వేసేస్తున్నాను. నేను నూరేదాన్ని కదా అత్తమ్మ, నువ్వెందుకు నూరేసావు? ఎందుకు కోడళ్ళని కష్టపెట్టడం అన్నానని నేను నా రోల్ మిస్ అయిపోతున్నాను అత్తమ్మ. అల్లం పచ్చిమిర్చిని పచ్చగా నూరారు. మా అత్తమ్మలు నేను అస్సలు కష్టపడకూడదని అన్ని పనులు చేసేస్తున్నారు. కొంచెం స్టవ్ తగ్గించుకుందాము. అలాగే. తర్వాత ఈ అరటికాయలు, ఉడకబెట్టిన అరటికాయ ముక్కలు దీంట్లో వేసేస్తాం. దీంట్లో ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి పోపులో పసుపు వేసుకోకర్లేదు. అల్లం పచ్చిమిర్చి వేసాం, ఫ్లేవర్ ఘాటుగా వస్తుంది, బాగుంది. ఉడికించిన అరటికాయ ముక్కలు వేసాం. కొంచెం ఇవి స్మాష్ చేసుకోవాలి, ఎందుకంటే అట్లాగే గట్టిగా ఉండిపోతాయి. మామూలుగా మనం ఉడికంగా అంటే కూడా చేసుకోవచ్చు అట్లాగే. ఉప్మా అంటేనే కొంచెం మెత్తగా అట్లా ఉండాలి కదా. ఓహో, ఇప్పుడు అర్థమైందండి నాకు విషయం. వాటిని అత్తమ్మ గట్టిగా పొడిగా ఉప్మాలా చేసేస్తారు అరటికాయ ముక్కల్ని బాగా వేయించి, అందుకని అరటికాయ ఉప్మా కూర అన్నారు. దీంట్లో ఇంకా అత్తమ్మ కాదు, అది అల్లం పచ్చిమిరపకాయలు వేసి నిమ్మకాయ కూడా పిండుతాం కాబట్టి అది ఉప్మా కూర అని దానికి ఆ పేరు అట్లా వచ్చింది. వచ్చిందా అత్తమ్మ పెట్టిందా? వచ్చింది. ఇది పాతకాలం అంటే మా అమ్మ దగ్గర నేర్చుకున్న వంట ఇది. చూసావా, గుంటూరు ఘాటు అల్లం పచ్చిమిర్చి ఘాటు అయిపోయింది అత్తమ్మ. ఇవి కూడా కొంచెం పొడిగా చేయాలి. ఇంకా కొంచెం ముక్క ఉండాలి, కొంచెం మెత్తగా ఉండాలి. అసలు ఏం చేసినా ఒప్పుకోవట్లేదు అత్తమ్మ. వంటలో ఏలు పెట్టకు, నేను చేసింది రుచి చూసాక అప్పుడు అది రుచి చూసిన తర్వాత అట్లా చేసి చూపించాలి. అయిపోయింది అత్తమ్మ. దీనికి నిమ్మకాయ పిండి వేయాలి. ఫైనల్ గా నిమ్మకాయ పిండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మకాయ కొంచెం మిగుతున్నాను. దీనికి సరిపోని నిమ్మకాయ పిండి. సో ఇంకొంచెం పడుతుందా? కొంచెం పుల్లగా కారంగా ఘాటుగా ఉంటుంది. చూసాను అత్తమ్మ, కొంచెం బాండీకి అంటింది, పర్లేదు కదా. అలా అంటుతుందా లేదా? నేను హైలో పెట్టానా? హైలో పెట్టు. నేను హైలో పెట్టాను, మీకైతే అంటదు. అవును, అన్ని నా మీద నెట్టండి. కోడలివి మరి ఎట్ట నెట్టకపోతే ఎట్లా? మా అత్తగారు చెప్తుండే, మా అత్తగారు లేదు, మా పిన్ని అత్తగారు అంటే చిన్న మామ అత్తగారు. అత్తగారు లేదు కదా, నీకు అత్తగారు శాఖ ఎట్లా చూపించాలి, నేను చూపిస్తా చూడు అని అంటుండేదాన్ని. అత్తగారు లేకపోతే అత్తగారు, చిన్న అత్తగారు ఆమె, నేను చూపిస్తా నీకు మీ అత్తగారి శాఖ ఏంటో అని. అసలు మా ప్రసన్న అత్తమ్మని చూస్తే ఎవరికైనా చూపించాలని అనిపిస్తుందా? చిన్నగా తెలియకుండా బుజ్జిగా పెడతా ఉంటారు, ఏం మాట్లాడదు అత్తమ్మ. అమ్మ ఆ అత్తమ్మకి అసలు మా అత్తమ్మని ఏమన్నా అన్నారంటేనా? ఓకే అత్తమ్మ, ఓకే. సో ఇప్పుడు నేను ఉప్మాని టేస్ట్ చూడాలి అంతే. అరటికాయ కూర, అరటికాయ ఉప్మా కూరని టేస్ట్ చూడాలి, క్లారిటీ. సరే అత్తమ్మ. సో టేస్ట్ చూసేస్తున్నా అత్తమ్మ. చూసి ఎట్లా చేయాలో చూసావు కాబట్టి మా అబ్బాయికి కూడా చేసి ఇది చూపించి ఘాటుగా. మా అత్తమ్మ అసలు రూల్స్ ఏం చెప్తుందంటే ఈ పని చెయ్యి అంతే. ఏం చేస్తుంటారు అత్తమ్మ అసలు మీరు ఖాళీ టైంలో? ఖాళీ టైం అంటూ ఏముండదు నాకు, నేను జాబ్ చేస్తాను. అత్తమ్మ జాబ్ చేస్తావా? ఏం జాబ్? ఆర్టీసీలో కండక్టర్ గా చేస్తాను నేను. యా, అసలు మా అత్తమ్మ ఇంట్లో మా మావయ్య గారు చాటు బిడ్డేమో అనుకున్నాను. అసలు జాబ్ చేస్తారంటే అదే కండక్టర్ గా. అందనే టీ డబ్బులు చిల్లర తీ, ముందు చిల్లర దిగు, బస్ దిగు. చిల్లర లేకపోతే దింపేయటమే, చిల్లరకే. అమ్మో అత్తమ్మో,
అయితే ఈ కూరలో కూడా ఏదో ఉంటది అత్తమ్మ అసలు ఏం లేదు ఏం మాట్లాడిపోతే మా అత్తమ్మ చాలా ముద్దు చాలా అస్సలు ఏం ఉండదు. నీకోసం స్పెషల్ గా ఏం లేకుండా చేశాను. అయితే ఆరిపోయింది అత్తమ్మ, తినేస్తాం. నేను అస్సలు ఇప్పుడు చాలా చాలా పచ్చి నిజం చెప్తున్నాను, ఎందుకంటే అత్తమ్మ చిన్నగా నిజం చెప్పు అన్నారు. నాకు వినపడింది, మీకు ఎవరికి వినపడి ఉండదు. ఇందాక నేను ఇలా నోట్లో పెట్టి నిజం చెప్పు అన్నారు. సరే పక్కాగా నిజం చెప్తున్నా, మా అత్తమ్మకి నేనేం భయపడను. ఈ కూరని ఎందులోనూ తినక్కర్లేదండి. ఇలా చక్కగా చేసిన తర్వాత వేడివేడిగా ఇలా ఉన్నప్పుడు మీరు అలా ఒక బౌల్లో వేసుకోండి. మొత్తం అయ్యే వరకు మీ స్పూన్ దింపితే నన్ను అడగండి. దింపారా ఇంకెప్పుడు ప్రవీణ చట్పట్ నమ్మద్దు. దింపకుండా మొత్తం అవజేశారా రోజు మిస్ అవ్వకుండా చూడండి. అంతే అత్తమ్మ, అద్దరు కొట్టేశారు. అసలు మీకు నేను పచ్చి నిజం చెప్తున్నాను, ఎంత బాగుందో తెలుసా. అన్నీ కరెక్ట్గా వేశారు. ఉప్పు మీరు నిమ్మకాయ పిండుతుంటే పులుపు ఎక్కువ వద్దు అనుకున్నా, కానీ ఏం లేదు. పప్పులు వేగిన దగ్గర నుంచి అందులో ఘాటు దగ్గర నుంచి అన్ని అద్దరు కొట్టేశారు. పర్ఫెక్ట్ అత్తమ్మ, థ్యాంక్ యూ. చాలా బాగుంది. చూసారు కదా అరటికాయ ఉప్మా కూర ఎలా తయారు చేసామో. అలా చూసేలోపు కూర అయిపోయింది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేయొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. అరటికాయ ఉప్మా కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, తాలింపు గింజలు, కరివేపాకు, నిమ్మరసం, నూనె. అరటికాయ ఉప్మా కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి వేయించాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత కరివేపాకు వేసి కొద్దిగా వేగిన వెంటనే మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కొంచెం ఫ్రై అయిన వెంటనే ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసి మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి ఉప్మాలాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిలో నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, వేడి వేడి అత్తమ్మ చేతి అరటికాయ ఉప్మా కూర రెడీ. అత్తమ్మ నువ్వు అస్సలు మాట్లాడకుండా చాలా చక్కగా చిన్న చిన్నగా చెప్తూ అలాగే చాలా ఘాటుగా నాకు చురకలు అంటిస్తూ ఒక మంచి ఘాటు అరటికాయ ఉప్మా కూర చేసి చూపించావు. టేస్ట్ అద్దరు కొట్టేసావు, చాలా చాలా బాగుంది. నిజంగానే ఏది స్పెషల్ అత్తమ్మ నువ్వు చేసావు ఇట్లా, నేను చేసే అన్ని స్పెషల్ అని చాలా స్టేట్మెంట్ ఇచ్చారు. అలా నిజంగానే ఈ కూర చూస్తే నమ్మేయచ్చు అత్తమ్మ స్టేట్మెంట్, అంత బాగుంది. అందుకే మా అత్తమ్మ స్పెషల్ చట్పట్ నుంచి మా అత్తమ్మకి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. అరటికాయ ఉప్మా కూర చూసారు కదా ఎలా తయారు చేసామో. మీరు కనుక చూడటం మిస్ అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ ఈ వంటకం ఎలా తయారు చేసామో చూసేసేయండి. రేపు మరో సరికొత్త అత్తమ్మ చేతి వంటతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.